హలో అందరికీ. రీసెంట్‌గా నాకి ఒకరు వాట్సాప్‌లో ఒక పేరెంటింగ్ కోచ్ చెప్పిన కొన్ని వర్డ్స్ అనేది నాకు పంపించారనమాట. అది చదివినప్పుడు నాకి నిజంగంటే ఒక తండ్రి అనేవాడు ఇలాగే ఉండాలి అని నాకనిపిచ్చింది. అందులో ఏమనుందంటే, మీరు తండ్రి అయినంత మాత్రాన మీరేదో సాధించినట్టు కాదు. మీ పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత కూడా మీ సలహాలు, సూచనలు అడుగుతూ ఉండాలి. వాళ్ళ సలహాలు, సూచనలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ సెలవుల సమయాన్ని మీతో గడపాలని ఆరాటపడాలి. వాళ్ళ పిల్లలు మీతో సమయం గడపాలని కోరుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే మీరు ఒక తండ్రిగా విజయం సాధించినట్టు అని ఉందన్నమాట. నాకైతే ఈ వర్డ్స్ అనేది నాకు 100% నిజమని అనిపించాయన్నమాట. ఎందుకంటే నేను కొంతమందిని చూశాను. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకి సలహాలు చెప్పారంటే, మీ దగ్గర మేము నేర్చుకునే పొజిషన్‌లో లేము, మీరు మాకు సలహాలు చెప్పేవాళ్ళా అని వాదిస్తూ ఉంటారు. ఇలా ఏవైనా సలహాలు చెప్పినప్పుడు అందులో మంచి చెడు చూడాలి తప్పితే, నువ్వు తండ్రి పొజిషన్‌లో ఉన్నావు, నువ్వు కొడుకు పొజిషన్‌లో ఉన్నావు, నువ్వు చెప్పింది నేను వినకూడదు అని ఇలా వాదించడం మంచిది కాదని నా అభిప్రాయం. దీనికి మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.